ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి శోధన సహించే కొద్దీ దీవింపబడతాడు. అయితే పరలోకపు నూనెతో ఒకని కళ్ళు అభిషేకించబడకపోతే శోధన సహించటం వలన కలిగే దీవెన, ధన్యత అతనికి కనపడదు. ఒక వ్యక్తి శ్రమలను ఓర్చుకోవాలే తప్ప దేవుని మీద తిరగబడకూడదు. తన యథార్థతను విడిచి తప్పుదారిలోకి వెళ్ళిపోకూడదు. అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళినప్పటికీ నకిలీ బంగారపు వస్తువుల కాలిపోకుండా నిజమైన బంగారంలా ఎవరు నిలిచి ఉంటారో వారే ధన్యులవుతారు. అగ్ని పరీక్ష పూర్తయిన తర్వాత దేవుని చేత అంగీకరింపబడినట్లుగా గుర్తుగా జీవకిరీటం అనుగ్రహించబడుతుంది. కిరీటం అనుగ్రహించబడ్డం అంటే ప్రభువు అతన్ని చూచి అగ్ని పరీక్ష తర్వాత అతన్ని త్రాసులో వేస్తే తూకానికి సరిపోయాడు కాబట్టి అతన్ని బ్రతకనివ్వండి అని దేవదూతలతో చెప్పటం అన్నమాట. పరీక్షల్లో నిలిచిన వారికి జీవం బహుమానంగా అనుగ్రహించబడుతుంది. అది కూడా ఏదో జీవించటం కాదు, పరిశుద్ధులతో, సంతోషంతో, యథార్థ జీవితంతో మన ఎడల దేవుని అనాది కాల సంకల్పాన్ని గుర్తిరిగి జీవించటం. ఎవరైతే జీవితంలో అతి భయంకరమైన అగ్ని పరీక్షలు దాటుకుంటూ వారి విశ్వాసాన్ని, ప్రేమను కాపాడుకుని క్షేమంగా బయటపడ్డారో వారికి ఇప్పుడే ఉన్నతమైన ఆత్మీయ జీవితం, పరిశుద్ధాత్మలో ఆనందం అనే కిరీటాలు ఇవ్వబడతాయి. ఆయనను ప్రేమించే వారికి జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు. ప్రభువును ప్రేమించేవారు మాత్రమే శ్రమల సమయంలో చలించకుండా నిలబడి ఉండగలరు. మిగతా వారంతా మునిగిపోవటమే, అలిగి మూలన కూర్చోవడమే, లోకములో తిరిగి జారుకోవడమో చేస్తారు. ప్రియా దేవుని బిడ్డ, ప్రభువును ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? లోతుగా ప్రేమిస్తున్నావా? సంపూర్ణంగా ప్రేమిస్తున్నావా? అలా అయితే నీ ప్రేమ అగ్ని పరీక్షకు గురి చేయబడుతుంది. నిజమైన ప్రేమను మహాజలములు ఆర్పజాలవు, వరదలు దాన్ని ఉంచివేయలేవు. ప్రభువా, నా ప్రేమను అంతవరకు కాపాడుము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించు. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యం ప్రకారం మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ప్రభు అంటే మాకు ఇష్టము, నమ్మకము, విశ్వాసం అని చెప్పే మేము మా జీవితంలో మా విశ్వాసానికి, మా ప్రేమకు వస్తున్న పరీక్షల విషయంలో మేమేమాత్రం పడిపోకుండా, ఓడిపోకుండా, దిగజారిపోకుండా, మిమ్మల్ని విడిచిపెట్టకుండా, మిమ్మల్ని అంతవరకు ప్రేమించగలిగిన జీవితాలు మీరు మాకు ఇవ్వండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని మీరు దీవించండి. వీరిని, వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటిని దీవించండి.
మీ కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో 11 నెలలు మీరు రెక్కల కింద భద్రపరచుకోవడమే కాకుండా ఈ 12వ నెల మొదటి రోజు వరకు సజీవుల లెక్కలో ఉంచి 12వ నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో ఆరోగ్యాలు, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగనే ప్రియమైన దేవా, మీరు జ్ఞాపకం చేసుకోనండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగనే నాయన మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అటుకు, గర్భం లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, బలహీనతలో రుణాలను తీర్చమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.